మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు ఈ మూవీలో వర్క్ చేశారని విన్నాం. సో ఆయన ఈ మూవీలో ఎలా వర్క్ చేశారు, ఏ సాంగ్ అసలు ఎవరు తీసుకొచ్చారు? యాక్చువల్గా భీమ్స్ అన్న మన స్టోరీ రైటర్ అనిల్ కిరణ్ కుమార్ గారికి బాగా తెలుసండి. నేను ఎలా అయితే ఫస్ట్ స్టోరీ వినగానే ఎంత థ్రిల్గా ఫీల్ అయ్యానో, ఈవెన్ భీమ్స్ అన్న కూడా అలానే ఫీల్ అయ్యారనమాట. సో ఇమీడియట్లీ హీ టుక్ ఎ డెసిషన్ టు వర్క్ ఆన్ ఇట్. తను చాలా హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఒక పక్కన చిరంజీవి గారి మూవీ చేస్తున్నారు, ఇంకో పక్కన వెంకటేష్ గారి మూవీ చేస్తున్నారు, ఇటు పక్కన కృష్ణదేవకి వర్క్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏ డిఫరెన్స్ లేకుండా తను రేపు మార్నింగ్ సాంగ్ రిలీజ్ అవుతుంటే చిరంజీవి గారి సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేశారో, మా సాంగ్ రిలీజ్ అవుతున్న టైంలో కూడా డే అండ్ నైట్ ఆయన టీంతో కూర్చుని ఆయన ఇన్పుట్స్ చేసి వర్క్ చేశారండి. ఈవెన్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ భాస్కర్ భట్ల గారే రాశారు. ఆయన కూడా నేను ఇలా ఇంత పెద్ద స్పాన్ ఉన్న స్టోరీని సాంగ్స్లో కూడా నేను స్టోరీనే చెప్పాలనుకుంటున్నాను, సాంగ్స్లో నేను స్టోరీని కన్వే చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ప్రతి సాంగ్లో నేను ఏదైతే కథ చెప్పాలనుకున్నానో ఆ కథని చాలా బ్యూటిఫుల్గా ఆయన పెన్ మీద పెట్టారండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ గుడ్ టీమ్. అండ్ మ్యూజిక్ కావచ్చు, ఈ టీజర్లో వచ్చే వాయిస్ కావచ్చు, ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. సినిమా మొత్తానికి ఒక హైలైట్గా నిలిచింది కదా.